హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ దేవుడిని. ఈరోజొచ్చేసి డ్రై ఫ్రూట్స్‌తో స్వీట్ తయారు చేసుకుందామండి. బయట పెట్టిన 10 రోజుల వరకు నిలువ ఉంటుందండి ఇది. మన ఇష్టమండి, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఏసుకోవచ్చు. నేను అవి ఏసుకున్నానండి. బాగా ఏపుకోవాలండి. ఫస్ట్ నూనెలో ఏసినాక అవి మళ్ళీ తక్కువ ఏపుకోవాలి. మన ఇష్టమండి, ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. మా అబ్బాయి అవి తినడని ఇలా చేసి పెడుతున్నానండి. స్వీట్ లాగా చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటాయి. చూడండి, బాగా వేగాక కొంచెం బాగా ఘమఘమ వాసన వచ్చేంత వరకు వేగాక మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ శనక్కాయ ఇత్తనాలు కూడా, వేరుశనక్కాయ ఇత్తనాలండి ఏపి అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తగా కాదని కొద్దిగా కొంచెం నూకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అది స్వీట్ తింటున్నప్పుడు నములుతున్నప్పుడల్లా నోటికి టేస్ట్‌గా అనిపిస్తుంది. బెల్లం అండి, దానికి తగినంత బెల్లం తీసుకొని కొంచెం అండి ఒక చుక్క నీళ్ళు పోసేసుకొని, కొద్దిగా నీళ్ళు పోసుకొని, కొద్దిగా పాకం అంటే లేత పాకం వచ్చాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండీ, అన్నీను డ్రై ఫ్రూట్స్‌ది అదంతా ఏసేసి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా అంతా కలుపుకున్నాక గట్టిగా అవుతుందండి. గట్టిగా ఏసుకున్నాక ప్లేట్‌లోకండి నెయ్యి కానీ, ఆయిల్ కానీ రాసి ప్లేట్‌కి మనం ఎంత సలపాగా కావాలంటే అంత వస్తుందండి. చేత్తో అన్నా ఒత్తుకోవచ్చండి, లేదంటే కర్రతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎంత సలపాగా కావాలంటే అంత వస్తాయి. మన ఇష్టమండి, ఏ డిజైన్ కావాలంటే అది చేసుకోవచ్చు. హార్ట్ షేప్‌లో చేసుకోవచ్చు, చాక్లెట్ టైప్‌లో చేసుకోవచ్చు, రౌండ్‌గా చేసుకోవచ్చు. మన ఇష్టమండి, మనకు నచ్చినట్లు చేసుకొనొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. చూడండి, ఇది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. మనం కూడా రోజుకి ఒకటి తిన్నామంటే మనం కూడా హెల్తీగా ఉంటామండి. ట్రై చేయండి ఇలాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలు కానీ, పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. మనం స్వీట్‌ని బట్టి ఏసుకొని చేసుకున్నామంటే బావుంటాయండి. 10 రోజుల వరకు ఇలా నిలువ ఉంటాయి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.